భారీ వర్షంతో సిటీ అతలాకుతలమైంది. దోమలగూడ, గగన్ మహల్ కాలనీలు నీట మునిగాయి. ఇక రోడ్లపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. స్కూలుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి అంటున్నారు కాలనీ వాసులు. ఇక స్పాట్కు చేరుకున్న హైడ్రా సిబ్బంది వాటర్ను క్లియర్ చేస్తున్నారు. భారీ వర్షంతో సిటీ అతలాకుతలమైంది. దోమలగూడ, గగన్ మహల్ కాలనీలో నీట మునిగాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. స్కూలుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి అంటున్నారు కాలనీ వాసులు. ఇక స్పాట్కు చేరుకున్న హైడ్రా సిబ్బంది వాటర్ను క్లియర్ చేస్తున్నారు. రైట్గా దోమలగూడలో వర్షం వరద పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. చెప్పండి సదా, కాలనీలో పరిస్థితి ఎలా ఉంది? ఎస్ మాధురి, నిన్న రాత్రి సిటీలో కురిసిన భారీ వర్షానికి సిటీలోని చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వర్షంతో నిండిపోయాయి, వరద నీటితో నిండిపోయాయి. అయితే నైట్ కురిసిన వర్షానికి స్టిల్ ఇంకా కూడా ఇప్పుడు 12 గంటలు కావస్తున్నా ఇంకా కూడా భారీగా ఎక్కడక్కడ వాటర్ ఉన్నాయి. సో దీంతో పబ్లిక్ అయితే మార్నింగ్ నుంచి ఇబ్బందులు పడుతున్నారు. సో ఎట్ ప్రజెంట్ మనం దోమలగూడ గగన్ మహల్ దగ్గర ఉన్నాము. సో యాక్చువల్గా ఇది ఈ ప్రధాన నాల హుసేన్ సాగర్ నుంచి మూసీకి వెళ్లే ప్రధాన నాలను ఆనుకునే ప్రస్తుతం ఈ ఏరియా అంతా కూడా ఉంటుంది. సో ఇక్కడ సుమారు ఒక 6-7 అపార్ట్మెంట్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా వర్షానికి అంటే నైట్ కురిసిన వర్షానికి చాలా వరకు ఎఫెక్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ అంటే నిన్న నైట్ వర్షం పడి నుంచి ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ హైడ్రా సిబ్బంది కానీ ఈ వాటర్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్టిల్ ఇంకా వర్షం నీరంతా కూడా ఇలాగే ఉంది. పబ్లిక్ ఇంకా కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో మనం చూస్తున్నాం కదా, యాక్చువల్గా ఈ ఏరియాలో ఉన్నటువంటి ఒకవేళ వర్షపు నీరు పడినా లేకపోతే హెవీ ఫ్లడ్ వచ్చినా సో ఇక్కడ నుంచి ఈ మూసీ ఏదైతే నాల కాలువ ఉందో సో దానిలోకి వెళ్ళడానికి లైన్ ఉంటుంది. కానీ మూసీనే వరద ప్రవాహం ఎక్కువగా ఉండడం, సుమారు 1700 క్యూసెక్ల వాటరు దాని నుంచి వెళ్తూ ఉండడంతో తిరిగి మూసీలోని నీళ్ళే తిరిగి రిటర్న్ ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ ఉంది. సో ఒకవేళ ఇప్పుడు నాలా ఓపెన్ చేసినా కూడా రిటర్న్ రివర్స్ కూడా వాటర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో మార్నింగ్ నుంచి ఒకవైపు మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. సో ఒకవైపు ఇక్కడ నుంచి వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో మార్నింగ్ నుంచి ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కానీ లేకపోతే స్కూల్స్కి వెళ్లే విద్యార్థులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సో బ్రదర్ చెప్పండి, ఎట్లుండే నైట్? భారీగా వర్షం కురిసింది, సో ఇప్పటికీ స్టిల్ ఇంకా చాలా వరకు వాటర్ ఉన్నాయి. నిన్న నైట్ సిచ్యువేషన్ ఏంది? నైట్ చాలా ఘోరం ఉండే అండి. నో వన్ ఓవర్ హెల్ప్ కోసం లేకుండే నీళ్ళు ఇక్కడి వరకు వచ్చింది. అండ్ మొత్తం వాటర్ లాగ్ అయిపోయి మొత్తం సిచ్యువేషన్ ఎట్లా ఉండే అంటే మెడికల్ సప్లైస్ కోసం బయట పోలేము, కిరాణా షాప్కి పోలేము, బయట మన ఓన్ వెహికల్ తీసుకొని బయట పోలేము. ఇది సేమ్ సిచ్యువేషన్ 14 సెప్టెంబర్ ఈవినింగ్ 8:20కి కూడా అయిండే. అప్పుడు ఏమైంది, అప్పుడు కూడా ఓవర్ హెల్ప్ రాలే, ఆటోమేటిక్లీ మార్నింగ్ నీళ్ళు వెళ్ళిపోయింది మళ్ళీ వాపస్. కానీ ఈరోజు అయితే సిచ్యువేషన్ మొత్తానికి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఇంకా వాటర్ లాక్డ్ ఉన్నది, సిచ్యువేషన్ ఇంకా వర్స్ ఉంది. హెల్ప్ లైన్ నంబర్స్ లేవు, కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాలంటే అంటే వీఆర్ స్టక్ బేసిక్లీ. మార్నింగ్ మనం వీడియోస్లో కొన్ని మీ ఏరియాలో వచ్చిన వీడియోస్ చూసాం. స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు కానీ ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఏంటి పరిస్థితి? మీరు వెళ్తున్నారా ఆఫీస్కి? ఎట్లా ఉంది? ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే ఏంటి సిచ్యువేషన్? ఇప్పుడు నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. మా వైఫే ఇప్పుడు జనరలీ 9-9:30కి వెళ్తారు ఆఫీస్కి. ఈరోజు మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. ఈవెన్ చిల్డ్రన్కి కూడా సేమ్ సిచ్యువేషన్. వాళ్ళు తయారయ్యి స్కూల్ ఆటో కూడా రాలేని సిచ్యువేషన్ అయిపోయింది. లోపల వాళ్ళు మళ్ళీ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు అందరూ ఇప్పుడు చూస్తే వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నామండి. యాక్చువల్లీ ఇట్లా ఉండద్దు. ఎంత వర్షం పడినా కానీ కూడా వాటర్ లాగింగ్ సిచ్యువేషన్ రావద్దు. నాలాదన్నీ క్లీన్ ఉండాలి, ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉండాలి. అదే అవుతలేదండి. సో ప్రీవియస్గా ఎప్పుడన్నా ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందా? ఈ ఇయర్ ఇట్లా వస్తుందా? ప్రీవియస్ కూడా అయింది. లాంగ్ 3-4 ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడైతే నీళ్ళు ఇక్కడ వరకు ఉండే, పైన వరకు. కానీ యాజ్ ఐ సీ లాస్ట్ టైం 5 ఇయర్స్ కూడా సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు కూడా అట్లనే సిచ్యువేషన్ ఉంది. ఏం మార్పు లేదు. పర్మనెంట్ సొల్యూషన్ ఏం రావట్లేదా ఇక్కడ? లేదు, పర్మనెంట్ సొల్యూషన్ ఏం వస్తలేదండి. చూస్తున్నాం కదా, సో మార్నింగ్ నుంచి బయటికి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, ఆఫీసులకు వెళ్ళాలన్నా మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ కార్లన్నీ కనిపిస్తున్న ఈ కార్లన్నీ కూడా నైట్కు వర్షానికి ఆ వరద నీటికి ఇవన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. సో ఇప్పుడంటే కొంతమేర వరద నీరు అనేది ఇటు మూసి నాలాలోకి వెళ్తుంది కాబట్టి కొద్దిగా తగ్గుకుంటూ వస్తుంది కాబట్టి ప్రస్తుతం పైకి కనిపిస్తున్నాయి. కానీ నిన్న నైట్ మాత్రం ఇవన్నీ పూర్తిగా నిండిపోయాయంటూ ఇక్కడున్న ఆ స్థానికులు చెప్తున్నారు. సో ముఖ్యంగా దీని
దీనంతటికీ ప్రధాన కారణం ఏందని అధికారులను అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే. సో నాలాలు తక్కువ టైంలో ఎక్కువ వర్షం పడడం ఒకటి, దానికి అనుగుణంగా నాలాలు లేకపోవడం. ఎందుకంటే ఇప్పుడు ఈ వరద నీరు అంతా వెళ్ళాలంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి, ఆ డ్రైన్ లైన్స్ కూడా పెద్దగా ఉండాలి. సో అవన్నీ కూడా ఒకటి పూడికతో నిండిపోయి ఉండడం, రెండోది అవి కుచించుకుపోవడం, మూడోది అవన్నీ కబ్జాలు అవ్వడం. సో దీంతో ఆ నాలాల నుంచి ఎంత వాటర్ వెళ్ళాలనో అంత వెళ్ళకపోవడం తోటి సో ఇట్లా కాలనీల నుంచి ఇండ్లలోకి వాటర్ కూడా భారీగా వస్తున్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ అయితే సిచ్యువేషన్ సో నిన్న నైట్ నుంచి ఇలాగే ఉంది. స్టిల్ ఇప్పటికీ సుమారు ఒక 6-7 అపార్ట్మెంట్ వాసులు కిందికి దిగి బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళంతా బయటికి వెళ్ళాలంటే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వాటర్ అంతా కూడా దాటుకొని వెళ్లాల్సిందే. ఒకవేళ చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళాలంటే ఇప్పుడు వాళ్ళు ఇందులో నుంచి తడుచుకుంటూ నానుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళలేని సిచ్యువేషన్. ఇక ఎంప్లాయీస్ వచ్చేసి వాళ్ళంతా మేము వర్క్ ఫ్రమ్ హోమ్ సెలెక్ట్ చేసుకుని ఉండాల్సి వస్తుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పటికైతే ఒక వైపు హైడ్రా అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇక్కడికి మార్నింగే వచ్చారు. సో ఇక్కడికి వచ్చి వాటర్ని క్లియర్ చేద్దామని ట్రై చేస్తున్నా కానీ పోవట్లేదు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఇప్పుడు అక్కడ వాళ్ళు ఆ వాటర్ తీయడానికి ట్రై చేస్తున్నారు. సో అక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తే దీని నుంచి వాటర్ పక్కనే మనం అది ఉంది కదా, అదంతా నాలాకు సంబంధించిన రిటైనింగ్ వాల్. సో దాని కింది నుంచి లోపలికి నాలాలోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అక్కడనే ఆ రిటైనింగ్ వాల్కి ఆల్మోస్ట్ దరిదాపులుగా వాటర్ వస్తున్నాయి కాబట్టి దాని నుంచి రిటర్న్ వాటర్ వచ్చే అవకాశం ఉంది. సో వెనకాల నుంచి వచ్చేదంతా అది హుస్సేన్ సాగర్ నుంచి టువార్డ్స్ మూసీకి వెళ్లే అది ప్రధాన నాల. సో అందులో హెవీ ఫ్లో ఉండడం తోటి ఇక్కడ వాటర్ క్లియర్ చేయడానికి కూడా అవకాశం ఉండట్లేదంటూ కూడా హైడ్రా అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. మాధురి.